మీరు ఎక్కడ మంచి చేసిన ప్రతిరోజు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిగింది, పంది కొవ్వు కలిపింది, ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడే పచ్చిగా పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు. పవనానంద స్వామి అయోధ్యకు పంపించినటువంటి లడ్డూలు 1,00,000 లడ్డూల్లో చేప కొవ్వు ఆవు కొవ్వు కలిసిందేనని ఛాలెంజ్ విసురుతున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఆ రోజున 1,00,000 లడ్డులు తయారీకి నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు గారి బిఆర్ నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి బోర్డులో కూడా సభ్యుడైన సౌరభ్ బోరా అనేటువంటి వ్యక్తే సరఫరా చేసినాడు. దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దాన్ని నిస్సిగ్గుగా సిగ్గనేదే లేకుండా పెద్ద పబ్లిక్ మీటింగ్ లో కాషాయ వస్త్రాలు ధరించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయం అపవిత్రమైపోయిందేనని విజయవాడలో దుర్గమ్మ మెట్లు కడిగినాడు. ఇక్కడికి వచ్చి రకరకాలైనటువంటి వింత వింత మాటలన్నీ మాట్లాడినాడు పవన్ కళ్యాణ్. ఎంత దారుణమంటే నీవు రహస్యంగా బూట్లు బహిరంగంగా మెట్లు కడిగిన ఓ సనాతనే పవనానంద ఎందుకు మౌనం వహించినావు అని ఇప్పుడు అడుగుతున్నాం. సిట్ రిపోర్ట్ ఇచ్చేసింది కదా, సిబిఐ నివేదిక అందజేసింది కదా, ఇప్పుడు నోరు తెరవాలా, ఇప్పుడు వాస్తవం ఏంటి అన్నది బయటికి రావాలా మీ నోటి గుండా. చంద్రబాబు గారి దైవభక్తి ఒక నాటకం, జనక్షేమమన్నదే